ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి కూడా ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్య భాగాన్ని ఈ దినము కొరకు మనం చదువుకుందాం. అందరం కూడా జాగ్రత్తగా దేవుని మాట విందాం. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 5వ వచనం. ప్రభువగు యెహోవా నా చెవికి వినబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, ప్రభువు నాకు చెవికి వినబుద్ధి పుట్టింపగా అన్నాడు. దేవుడు నాకు వినే ఆ బుద్ధి నా చెవికి దేవుడు పుట్టించినప్పుడు నేను ఏనాడు ఆయనకి తిరుగుబాటు చేయలేదు, ఈరోజు ఆయన మాట వినకుండా నేను తొలగిపోలేదు అంటున్నాడు. నిజమే, ఈరోజు మనకి కావాల్సింది వినే బుద్ధి కావాలి, వినే మనస్సు కావాలి, వినే హృదయం కావాలి. అది దేవుడికి చాలా ఇష్టం. అందుకే ప్రభువా, నీ మాటలు వినే బుద్ధి నాలో పుట్టించు, నీ మాటలు వినే చెవి, వినగలిగే చెవి, ఆ బుద్ధి నాలో పుట్టించు అని దేవుని అడగాలి. యెహోవా నా చెవికి వినబుద్ధి పుట్టించెను అని వ్రాయబడింది. నిజంగా ఈరోజు దేవుని మాట అంటే ఇష్టం పుట్టే మనస్సు, బుద్ధి మనకుంటే అస్సలు దేవునికి ఎప్పుడు మనం తిరుగుబాటు చేయం. అసలు ఈనాడు దేవుని ఒక్క మాట కూడా వినకుండా మనం బ్రతకం. అదే ఇక్కడ ప్రవక్త చెప్తున్న మాట. ఈరోజు చూడండి, మనుషులు దేవుని మాట తప్ప మిగతావన్నీ కూడా వినడానికి ఇష్టపడుతున్నారు. మిగతావన్నీ కూడా వినే బుద్ధి వాళ్ళకు ఉంటుంది, కానీ దేవుని మాటే వినట్లేదు. దేవుని మాటకి వాళ్ళు లెక్క చేయట్లేదు. మిగతా వాటన్నిటికీ వినే మనసు ఉంటుంది, బుద్ధి ఉంటుంది. కానీ ఇక్కడ ప్రవక్తకి, భక్తుడి కంట తన చెవికి వినబుద్ధి పుట్టించాడంట దేవుడు. అది నిజంగా ఉంటే నిజంగా చాలా మనం ధన్యులమని. అందుకే ఈ లోకంలో చెడును వినకుండా, చెడును చూడకుండా దేవుని సంబంధించిన వాటిని వినే బుద్ధి మనలో పుట్టించాలి దేవుడు. నిజంగా అది కనుక మన చెవికి దేవుడు పుట్టిస్తే ఇక దేవుని విషయాలు తప్ప ఇంకా వేరే వాటిని మనం వినము, లెక్క చేయము, వేరే వాటిని పట్టించుకోము. నిజంగా అలాగే మనం ఉండాలి ఈరోజు. అందుకే ఈరోజు చాలామంది కల్పన కథల వైపు తిరిగి కాలం వచ్చిందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అనేకమైన దురద చెవులు గలవారు ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలామంది మనుషులు ఇప్పుడు అలాగే ఉన్నారు, అలాగే జీవిస్తున్నారు, అలాగే బతుకుతున్నారు. కల్పన కథ కల్పించిన వాటి వైపు వినడానికి బాగా ఇష్టపడుతున్నారు, బుద్ధి వారికి పుడుతుంది. కానీ దేవుని మాట వినడానికి బుద్ధి పుడట్లేదు. చాలామంది తిరుగుబాటు చేస్తున్నారు, ఆయన మాటకి లొంగట్లేదు, ఆ మాట నుండి తొలగిపోతున్నారు. కానీ భక్తుడు అంటాడు, ఎప్పుడైతే దేవుడు నాకు వినబుద్ధి పుట్టించాడో ఈయన ఎన్నడూ దేవునికి తిరుగుబాటు చేయలేదు, ఈనాడు ఆయన మాట వినకుండా తొలగిపోలేదు అన్నాడు. నిజమే, మనం కూడా మనసు ఉంటే, ఆ హృదయం ఉంటే, ఆ బుద్ధి ఉంటే దేవుని మాట వినకుండా తొలగిపోము, దేవునికి తిరుగుబాటు కూడా చేయము. ఆయనకి ఇష్టంగా బతుకుతాం, ఆయనకి ఇష్టమైనట్టుగా జీవిస్తాం, ఆయనకి ఇష్టమైనట్టుగా మాట్లాడుతాం, నడుస్తాం, ప్రవర్తిస్తాం. ఇలాంటి బుద్ధి మనకి కావాలని దేవుని అడగాలి. ఈరోజు ప్రభువా, నిన్ను గూర్చిన మాటలు, నిన్ను గూర్చిన విషయాలు, నిన్ను గూర్చిన మాటలు వినే బుద్ధి నాలో పుట్టించి ప్రభువని. ఈరోజు ఎంత ప్రయాసపడి ప్రతి ఉదయం కూడా మీ కొరకు దేవుని వాక్యం చెబుతుంటే మీలో చాలామంది కూడా ఒకరోజు వినేవాళ్ళు ఉంటారు, ఒకరోజు వినే వాళ్ళు చాలామంది ఉంటారు. పట్టించుకునే వాళ్ళు ఉంటారు, పట్టించుకోకుండా తిరిగే వాళ్ళు చాలామంది ఉంటారు. రోజు వినేవి కదా అనుకునేటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు మీలో ఉంటారు. ఎందుకంటే మనకు వినే బుద్ధి లేదు కనుక. ఆ వినే బుద్ధి ఉంటే ప్రతిరోజు దాని కొరకు ఎదురు చూస్తాం. ఈరోజు దేవుడు ఏ వాక్యం ద్వారా, ఏ మాట ద్వారా నాతో మాట్లాడతాడా అని ఆ వినే బుద్ధి మనకుంటే ఖచ్చితంగా దానికి లోబడతాం. ఈరోజు దాని నుండి తొలగిపోము, ఆ మాటకు తిరుగుబాటు మనం చేయము. అలా తిరుగుబాటు చేసి తొలగిపోయేవారు ఎవరంటే ఆ దేవుని మాటలు వినే బుద్ధి లేనటువంటి వాళ్ళు. కానీ ఈరోజు నువ్వు ఆ బుద్ధి కలిగిన దానివా, బుద్ధి లేనివాడువా అనేది వాక్యానుసారంగా నువ్వే పోల్చుకుని తేల్చుకో. నిజంగా ఈరోజు నుంచి కనీసం ప్రార్థన చేసుకో, ప్రభువా నీ మాటలు వినే బుద్ధి నాలో పుట్టించేయ్యా అని దేవుని అడుగుదాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. యేసయ్యా, నీ సన్నిధిలో ఈరోజు నుంచి అయినా నీ మాటలు, నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు తెలుసుకోవాలని, వినాలని ఆశ, బుద్ధి నాలో పుట్టించు. వ్యర్థమైనవి, లోక సంబంధమైనవి, కల్పించిన కథలు, వాటి వైపు నేను తిరగకుండా, వాటిని వినకుండా చేయి. ఆ విధమైనటువంటి చెవులు, మనస్సు, బుద్ధిని నాకు అనుగ్రహించమని, మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.